धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यपरां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्। భగవాన్ వేదవ్యాసులు శ్రీమద్ భాగవత గ్రంథము యొక్క ప్రారంభమునందు మంగళాచరణం చేస్తూ ఉన్నారు. సామాన్యంగా విఘ్న పరిహారానికి మంగళాచరణం చేయాలి అని శాస్త్రంలో చెప్పబడినది. ఏ భగవంతుని స్మరణం చేస్తే మనకందరికీ విఘ్నములు పరిహారింపబడతాయో అలాంటి భగవంతునికి విఘ్నములు ఎక్కడ? భగవంతునికి కాదు, భగవంతుని అపరోక్ష జ్ఞానం పొందిన ఆ భగవంతుని అనుగ్రహ పాత్రులైన శ్రీమన్మధ్వాచార్యులకే వాయుదేవునికే విఘ్నాలు లేవు అంటారు. విలీన ప్రకృతితయా స్వయం అంతరాయ విధిరోపి అని శ్రీమద్ టీకాకృత్పాదులు శ్రీమన్యాయసుధా గ్రంథమునందు మనకు ఉపదేశిస్తారు. భగవంతుని అపరోక్ష జ్ఞానంతో ఈ ప్రకృతి బంధం ఉన్న వాయుదేవునికి ఆ ప్రకృతి బంధంతో ఏ బాధ లేదు. ఉందేని పేరుకి మాత్రమే నిజమైన ప్రకృతి బంధము యొక్క బాధ లేని వాళ్ళు, వారికి విఘ్నాలే లేవు. మనలాంటి సామాన్యులకు, గ్రంథాన్ని చదివే వాళ్లకు వచ్చిన విఘ్న పరిహారానికి మంగళం చేసినారు అంటారు. అలాగే భగవాన్ వేదవ్యాస మహర్షులు కూడా శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయనం చేసే వారికి వచ్చే విఘ్నముల పరిహారం కొరకు మంగళాచరణం గావిస్తున్నారు. జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్. భగవంతుణ్ణి మన మదిలో చాలా భక్తితో తలుచుకోవాలి. ఆ భగవంతుని ధ్యానం చేయాలి. ఆ పరమాత్మని స్వరూపాన్ని మనం చింతనం చేయాలి అంటే ఆ భగవంతుని స్వరూపము, అతని లక్షణము, అతని మహాత్మ్యమేమి అని తెలుసుకొని తర్వాత ధ్యానం చేయవచ్చు. సత్యం పరం ధీమహి. ఆ భగవంతుని యొక్క మన ధ్యానం చేద్దాం, ఆ భగవంతుని ధ్యానం చేద్దామంటారు. కానీ ఆ పరమాత్మని ధ్యానం చేసేటప్పుడు ఆ భగవంతుని లక్షణం ఏమిటి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. జన్మాద్యస్య యతః. సామాన్యంగా మనకు ఏదైనా భయపరిచే వస్తువులు కనిపించినప్పుడు చిన్న వయస్సులో ఉన్నవాళ్ళు తల్లిని మనస్సులో తలుచుకుంటారు, తల్లి పేరు చెప్తారు. వారికి ఏదో ఒక ధైర్యం. పెద్దవాళ్ళు కూడా చాలా గాంభీర్యంతో ఉన్నప్పుడు
ఒక సభలో ఉన్నప్పుడు ఒక విలువ వారు కాపాడుకుంటారు. అయితే ఒకేసారి ఏదైనా భయం వస్తే, దుఃఖం కలిగితే, దెబ్బి తాకితే వారికి తల్లి జ్ఞాపకానికి వస్తుంది. తల్లి పేరుని వారు మనస్సులో తలుచుకుంటారు. ఇప్పుడు మనకందరికీ ఏ భయం ఉంది? సంసార భయం ఉంది. ఈ సంసారంలో ఉన్న నానా విధమైన దుఃఖములు, జన్మ మరణములు, ప్రియ వియోగము, అప్రియ సుయోగము. ఏదైతే మనకు ప్రియమో అది దూరమవుతుంది. అప్రియమైన వస్తువులు, వ్యక్తులు దగ్గరవుతారు. యస్మాత్ ప్రియాప్రియ వియోగ సుయోగ జన్మ శోకాగ్నినా సకల యోనిషు దహ్యమాన అంటారు ప్రహ్లాదరాజులు. అలాంటి భయం మనకు కలిగినప్పుడు, దుఃఖమైనప్పుడు మనం ఏం చేయాలి? మన తల్లిని తలుచుకోవాలి కదా. ఈ సంసార భయం పరిహరించుకోవడానికి తల్లిదండ్రులకు శరణం పోవాలి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం అందరం చిన్న పిల్లలమే. మనకు ఈ సంసార భయం అయితే వచ్చింది. అందువలన దీని యొక్క పరిహారం కావాలి అంటే మన తల్లిదండ్రులు, గురువు, అన్ని రూపంతో ఉన్న ఆ భగవంతునికే శరణం పొందాలి. అందువలన జన్మాద్యస్య యతః, మన జన్మము భగవంతుని చేత అయింది. ఆ భగవంతుని అనుగ్రహంతోనే తల్లిదండ్రులు అంతర్యాముడై ఆ భగవంతుడే మనకు జన్మాన్ని ఇచ్చినాడు. కావున ఆ భగవంతుడే తల్లి, భగవంతుడే తండ్రి. ఈ భయ పరిహారానికి మనం ధీమహి మనస్సులో ఎవరిని తలుచుకోవాలి, ఎవరిని ధ్యానించాలి? ఏ ఒక అభయ హస్తము మా మీద ఉంది అనే నమ్మకంతో మనం ఉండాలి అంటే జన్మాద్యస్య యతః. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కొట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఒక పిల్లవాడు తనకు భయం వస్తే తన తల్లి దగ్గర పోతాడు, ఆయన కొడుతున్నాడు అని. ఆ తల్లి ఆయనకేం చేయడానికి రాదు. ఆ పిల్లవాడి తల్లి దగ్గర వెళ్ళి చెప్తుంది, ఇలా చేస్తున్నాడు నీ పిల్లవాడు, చూసుకో, నా పిల్లవాడి దగ్గర రాకూడదు, అలా చూసుకో అని చెప్తుంది. కొద్దిగా కష్టము, ఆమె ఏమంటుందో తెలియదు. సహకరించవచ్చు, నీ పిల్లవాడు బాగలేదు, అతనే చాలా చెడ్డ పనులను చేస్తూ ఉంటాడు, కొట్టింది నిజమే అని చెప్పినా చెప్పవచ్చు, అసాధ్యమేమీ కాదు. ఈ తల్లికి ఇద్దరిలో వచ్చిన కలహాన్ని పరిహరించడానికి సామర్థ్యం లేదు. తన పిల్లవాడి మీద స్వాతంత్రం ఉంది కానీ వేరే పిల్లవాడి మీద స్వాతంత్రం లేదు. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు రోగం ఉంది, రోగం వచ్చింది అంటే అరే నా కొడుకుకి రోగం వచ్చింది, నా అబ్బాయికి రోగం వచ్చింది, ఏమైనా చేసి ఆయనకు గుణముఖం చేయాలి, ఆరోగ్యం రావాలి, వైద్యుల దగ్గర వెళ్ళి ఏదైనా ఉపాయం చేయండి అంటుంది. కొడుకు మీద ప్రేమ ఉంది, కొడుకు మీద స్వాతంత్రము ఉంది. అయితే రోగం పైన స్వాతంత్రం లేదు ఆమెకు. రోగం వచ్చింది అంటే దుఃఖిస్తుంది కానీ తన యొక్క సామర్థ్యంతో రోగం పరిహరించడానికి శక్తి లేదు ఆమె దగ్గర. ఆమె వచ్చి వైద్యుల సహాయం తీసుకొని ఏదైనా చేసి ఇతనికి ఆరోగ్యం రావాలి, అలా మీరు ఉపాయం చేయండి అని అడుగుతుంది, ప్రార్థిస్తుంది, పరితపిస్తుంది. అయితే స్వాతంత్ర్యం లేదు. ఇక్కడ అలా లేదు. ఈ భగవంతుడు మనకు తల్లి తండ్రి అని మనం ధ్యానించినప్పుడు ఈ ప్రసంగం మనకు రాదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తులతో అయినా మనం కలహం చేయవచ్చు, కొట్లాట చేయవచ్చు, వారితో ఇబ్బందులు రావచ్చు. ఏం వచ్చినా
నాకు మాత్రమే భగవంతుడు తల్లి కాదు కదా, అందరికీ తల్లి, అందరికీ తండ్రి. జన్మాద్యస్య యతః, అందరికీ తల్లి తండ్రి అయిన భగవంతునికి నాకు మాత్రమే చెప్పే అధికారం ఉంది, వారి భగవంతునికి చెప్దామనే ప్రసంగం లేదు. ఏకో దేవః, అందరికీ దేవుడు, తల్లి, తండ్రి, మాత, పిత, భ్రాత భగవంతుడే. ఎవరే నాకు ఇబ్బందులు పెట్టినా వారికి, మనకు, అందరికీ నియామకుడై మనలో ఉన్న కలహాన్ని పరిహరించడానికి భగవంతుడు సునాయాసంగా సమర్థుడైతాడు. చేతనలు మాత్రమే కాదు, అచేతన పదార్థములు, నీళ్ళు, పృథ్వీ, అగ్ని, ఆకాశము, గాలి, ఇవన్నీ కూడా భగవంతుని అధీనంలో ఉన్నందువలన జన్మాద్యస్య యతః, ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండము యొక్క సృష్టి స్థితి నియమనాదులను చేసేవాడు ఆ భగవంతుడే. కాబట్టి ఏ భూతం వలన, ఏ వ్యక్తి వలన మనకు కష్టాలు వచ్చినప్పుడు కూడా పరిహరించడానికి సమర్థుడైన తల్లి, సమర్థుడైన తండ్రి అంటే భగవంతుడు. అందువలన సత్యం పరం ధీమహి జన్మాద్యస్య యతః, మన భయాన్ని భగవంతుడు పరిహరిస్తాడు అనే మాట ఈ రీతిలో మనకు చెప్తూ ఉన్నారు, సూచిస్తూ ఉన్నారు. అర్థేష్వభిజ్ఞస్వరాట్, ఆ భగవంతుడు ఎలాంటి వాడు, మనం చెప్పిన దాంట్లో సగం అర్థం చేసుకుంటారు. ఇప్పటి కాలంలో వైద్యులు కానీ ఎవరైనా మనకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్లకు మన సమస్యలు ఇలా ఉన్నాయి అని చెప్పినప్పుడు వారికి చెప్పిన దాంట్లో సగమైన అర్థమవుతుందా లేదా అనేది నమ్మకం లేదు, సంశయమే. భగవంతుడు అలా కాదు. అర్థేషు అభిజ్ఞః స్వరాట్, ఈ సమగ్రమైన బ్రహ్మాండాన్నే నిర్మించడానికి కావలసిన జ్ఞానం కలిగినవాడు, సర్వజ్ఞుడు, సర్వతంత్ర స్వతంత్రుడు. అలాంటి భగవంతునికి మన సమస్యలు బాగా అర్థం కాలేదు అని చెప్పవచ్చా? సర్వజ్ఞుడైన భగవంతునికి నీ సమస్యలు అర్థం కాదా? ఎందుకు చెప్పుకుంటావు, ఎందుకు మాట్లాడతావు? అవాక్యనాదరహ అంటారు ఛాందోగ్యోపనిషత్తులో. ఆ భగవంతునికి అవాక్య అంట, వాక్యముల అవసరమే లేదు భగవంతునికి. ఎందుకంటే సర్వజ్ఞుడు. ఎవరికి జ్ఞానం లేదు వారికి జ్ఞానం అందించడానికి, వారికి జ్ఞానం ఇవ్వడానికి వాక్యముల ప్రయోగాలు ఉంటాయి. ఇప్పుడు ఆ వాక్య ప్రయోగం చేయటమే వ్యర్థము భగవంతుని దగ్గర. ఎందుకంటే ఆ భగవంతుడు సర్వజ్ఞుడు. వాక్యములు లేనిదే జ్ఞానం కలగదు అనే పరిస్థితి భగవంతునికి లేదు. అర్థేష్వ విజ్ఞ, సర్వజ్ఞుడు భగవంతుడు, స్వరాట్, స్వతంత్రుడు. చాలా కష్టపడి సాధనం చేసి భాగవత శ్రవణము, అన్నదానము, ద్రవ్యదానము, తీర్థయాత్ర, తల్లిదండ్రుల సేవ ఇవన్నీ చేసి తర్వాత మనకు ఇలాంటి ఫలం కావాలి అని భగవంతుని దగ్గర వెళ్ళి ప్రార్థిస్తే ఇంకొక ఆయన వస్తాడు భగవంతుడు, నేను దీనికి సహకరించను, విరోధం చేస్తాను అంటే మనం చేసిన సాధనం మొత్తానికే వ్యర్థమవుతుంది కదా. లేదు, అక్కడే ఉన్నాడు భగవంతుడు. ఉన్న భగవంతుడు స్వతంత్రుడై ఉన్నాడు. కావున మనకు ఏ భయం కూడా లేదు. మనం చేసిన సాధనానికి ఫలమిచ్చే ఆ భగవంతునికి ప్రతిస్పర్ధి అయిన భగవంతుడు అని ఇంకొక భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడు కూడా అనుకోకండి. అలా మనస్సులో ఆలోచనమే చేయకండి. అలాంటి వాడు కాదు. స్వతంత్రుడు. తనకేమి ఇచ్ఛ వస్తుందో ఆ ఇచ్ఛానుసారంగా చేసే శక్తి కలిగినవాడు భగవంతుడు. అర్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యం సూరయః.
భగవంతుడు సాక్షాత్ ఈ బ్రహ్మాండము యొక్క నిర్మాణం చేసిన సృష్టికర్త అని ప్రసిద్ధి పొందిన చతుర్ముఖ బ్రహ్ముడికే జ్ఞానాన్ని అనుగ్రహించినవాడు భగవంతుడు. వేదముల ఉపదేశాన్ని చేసి ఆ భగవంతునికి విశేషమైన అనుగ్రహం చేసిన ఆ భగవంతునికి సర్వజ్ఞత్వము ఎలాంటిది అని ఊహించుకోవాలి. బ్రహ్మదేవునికి ఉపదేశం చేసింది చాలా గొప్పదేం కాదు భగవంతునికి. ఆ భగవంతుని జ్ఞానము అపారము అనంతము చెప్పడానికి రాదు. అయితే మనం తెలుసుకోవడానికి అంటారు, ఒక చిన్న వస్తువు నిర్మాణం చేసిన వ్యక్తికి ఎంత జ్ఞానం ఉంటుంది మీకు అర్థమవుతుంది. ఒక ఇంజనీర్ అంటే అతడి జ్ఞానం ఎలాంటిది, ఒక వైద్యుడు అంటే ఆ వైద్యునికి జ్ఞానం ఎలాంటిది ఉంటుంది అని. ఇలాంటి సమగ్రమైనటువంటి బ్రహ్మాండానికే సృష్టికర్త అని ప్రసిద్ధి పొందిన ఆ బ్రహ్మదేవునికి, చతుర్ముఖ బ్రహ్మదేవునికి ఉన్న జ్ఞానము చాలా పెద్దది, గొప్పది, సర్వజ్ఞుల వారు. అలాంటి అలాంటి బ్రహ్మదేవులకు కూడా జ్ఞానం ప్రసాదించినవాడు భగవంతుడు అంటే ఆ పరమాత్మని యొక్క సర్వజ్ఞాన్ని మనం తలుచుకోవచ్చు. తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యం సూరయః. ఆ పరమాత్మని పట్ల జ్ఞానం పొందాలి అంటే ఆ భగవంతుని ప్రసాదం ఉండవలసిందే. ప్రసాదం ఉంటే, అనుగ్రహం ఉంటే జ్ఞానం వస్తుంది. అనుగ్రహం లేనిదే మనకు జ్ఞానం కలగదు. మహాలక్ష్మికి కూడా భగవంతుని పట్ల జ్ఞానం ఉంది, విశ్వాసం ఉంది, శ్రద్ధ ఉంది, ఆ పరమాత్మని సేవ చేస్తుంది. ఎల్లప్పుడూ కూడా ఏను ధన్యడో లకుమి అంత మాన్యడో అన్నట్టు ఇవన్నీ చేస్తుంది అంటే ఆ భగవంతుని ప్రసాదం ఉన్నందువలన. ఆ పరమాత్మని ప్రసాదం, అనుగ్రహం లేదంటే ఆమెకు కూడా సాక్షాత్ భగవంతుని పత్ని అయినా నిత్యముక్తురాలైన ఆమెకు ఆ పరమాత్మని విషయంలో సమగ్రమైన జ్ఞానం లేదు. కొద్దిగా ఏ జ్ఞానమేమి ఉందో అది కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో. బ్రహ్మదేవుని కంటే ఎక్కువ జ్ఞానం మహాలక్ష్మికి ఉండొచ్చు, అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, కానీ భగవంతుని విషయంలో పరిపూర్ణమైన జ్ఞానము మహాలక్ష్మికి లేదు, బ్రహ్మదేవునికి లేదు, ఎవరికీ లేదు. అయితే జ్ఞానమే లేదు అని చెప్పడానికి కూడా రాదు. జ్ఞానం ఉంది. ఆ ఉన్న జ్ఞానము భగవంతుని అనుగ్రహంతో ఉంది. ముహ్యంతియం సూరయః. భగవంతుని అనుగ్రహం లేదంటే వారికి భగవంతుని పట్ల విపరీత జ్ఞానము కూడా రావచ్చు. ఎప్పుడు కూడా భగవంతుడు అలా వారిని వదలడు, అనుగ్రహం చేసి ఉంటాడు. జ్ఞానం ఉంటుంది వారికి, ఇది సత్యము. చేయకపోతే మాత్రం వారికి నిజమైన మోహమే, విపరీత జ్ఞానమే కలగవచ్చు, అజ్ఞానం రావచ్చు. అలాగెప్పుడు కూడా చేయడు. ముహ్యంతియం సూరయః తేజో వారి మృదాం యథా వినిమయః యత్ర త్రిసర్గో మృష. భగవంతుడు మత్స్య, కూర్మ మొదలైన అనంత అవతారములను ప్రకటించాడు. ఆ అన్ని అవతారములు కూడా స్వతంత్రులే, గుణపూర్ణులు, దోషదూరులు, సమగ్రమైనటువంటి జగజ్జన్మాది కారణకర్తలు ప్రతి ఒక్క అవతారము కూడా.
మత్స్య రూపంలో ఎక్కువ పని చేయలేదు. శ్రీకృష్ణ రూపంలో భగవంతుడు చాలా పనులను చేశాడు, విశేషమైన అవతార కార్యములను చేశాడని కృష్ణ రూపం చాలా గొప్పది, మత్స్య రూపం చాలా చిన్నది అని ఎప్పుడు కూడా మనస్సులో అనుకోకూడదు. నేహ నానాస్తి కించన్. దీనికి ఆ భగవంతుడు మత్స్య రూపాన్ని తీసుకున్నాడు, కూర్మ రూపాన్ని, వరాహ రూపాన్ని. ఇలాంటి అవతారముల సృష్టికు శుద్ధ సృష్టి అంటారు. అది ఎలా అంటే ఒక తేజస్సుతో ఇంకొక తేజస్సు పుట్టినట్టు. దీపం ఉంటుంది, ఆ దీపానికి ఇంకొక వత్తులను దగ్గర తీసుకొని మనం వెలిగిస్తాం. అప్పుడు ఆ దీపంలో ఉన్న శక్తి తగ్గదు. ఆ దీపం ఎలా ఉంటుందో దాని యొక్క పరిమాణము, దాని యొక్క తేజస్సు అలాగే ఉంటుంది. పక్కకు ఇంకొక దీపము అది కూడా వెలుగుతుంది. అలాగే మూలరూపుడైన ఆ భగవంతునికి ఏ సామర్థ్యము కూడా తగ్గకుండా అదే సామర్థ్యము, అదే శక్తి, ఉత్సాహము, గుణములు అలాగే ఉంటాయి. దీనికి కూడా కొంచెం కూడా తక్కువ కాకుండా అలాగే ఆ గుణములు, ఆ రూపము, ఆ ఉత్సాహము ఇక్కడ కూడా వస్తుంది. ఎలాంటి భేదము, వ్యత్యాసము కూడా లేదు. ఉదాహరణంలో భేదమైన ఉంది, వ్యత్యాసం కనిపించదు. ఇది పెద్దది, అది పెద్దది. ఇది ఎంత పరిమాణం కలిగినదో అది అంత పరిమాణం కలిగినదే. దీనికి ప్రకాశము, దానికి ప్రకాశము. అయితే ఈ దీపము వేరే, ఆ దీపము వేరే. భగవంతుని రూపాల్లో ఆ భేదము కూడా లేదు. మూల రూపం వేరే, మత్స్య రూపం వేరే అనే భేదము కూడా లేదు. అలాగుంటే దృష్టాంతం ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నము రావచ్చు. దానికి మహానుభావులైన యాదవార్యులు వారి వ్యాఖ్యానమునందు దానికి వివరణాన్ని ఇస్తారు. వారంటారు, 2 దీపములను తీసుకుంటే వాటిలో మనకు భేదం ఉంది అని అనిపిస్తుంది. కానీ ఆ దీపము యొక్క అభిమాని దేవతని తీసుకుంటే ఒక దీపం ఉంది. శాస్త్రకారులకు ఎప్పుడు కూడా అభిమాని దేవతలు, అంతర్యాములు అక్కడే దృష్టి. దీపము అంటే దీపము కాదు, దీపాభిమాని. దీపాభిమాని దేవత ఎవడు? అగ్ని. ఒక దీపం ఉంది, దానికి అభిమాని అగ్ని. దానితో ఇంకొక దీపాన్ని వెలిగిస్తాం, అక్కడ కూడా అగ్నిదేవత. ఈ అగ్ని, ఆ అగ్ని, 2 అగ్నిదేవతలు లేరు కదా, ఇదందరికీ తెలుసు. అగ్నిదేవత ఒకటే. సహస్ర దీపాలంకారాన్ని చేస్తారు కొండపైన శ్రీనివాసునికి. ఆ సహస్ర దీపాలంకారం చేస్తే సహస్ర దేవతలు ఉన్నారా? దేవత అగ్ని ఒకటే కదా. అలాగే భగవంతుని రూపాల్లో కూడా భేదం లేదు. మీరు అనొచ్చు, 2 ఒకటే కదా, మనకు దీని మీద కూడా సంశయం ఉంది, అక్కడో సంశయం ఉంది. ఈ అగ్ని, ఆ అగ్ని, అక్కడ కూడా వ్యత్యాసం ఉంది. ఈ అగ్ని వేరేనే, ఆ అగ్ని వేరేనే అంటామంటే దీనికి దానికి కొద్దిగా తేడా ఉంది. ఏమి? పేరు ఒకటే అగ్ని. దానితో వచ్చిన ఇంకొక దీపానికి దేవత అగ్ని. మరొకటి వచ్చింది అగ్ని, ఇంకొకటి వచ్చింది దానికి అగ్ని. పేరు వ్యత్యాసం లేదు. ఆ దేవత నియమం చేసే పదార్థమనందు కూడా తేడా లేదు. భేదం ఉంది, అయితే వ్యత్యాసం లేదు. ఇది ఒకే రకంగా వెలుగుస్తుంది, అది ఒకే రకంగా వెలుగుస్తుంది, సమానముగా కనిపిస్తుంది బాహ్యంగా. దేవతకు పేరు కూడా ఒకటే ఉంది. భేదం ఉంది అని చెప్పడానికి ఎక్కువ వీలు లేదు అక్కడ. ఇక్కడ అలా కాదు. మత్స్య రూపము, కూర్మ రూపము, వరాహ రూపము పేర్లు వేరే వేరే ఉన్నాయి. ఆకారము వేరే ఉంది, కార్యము వేరే ఉంది. అది ప్రకాశం ఇస్తుంది, ఇది ప్రకాశం ఇస్తుంది, ఒకే రకంగా కనిపిస్తుంది. అభేదం తెలుసుకోవడానికి చాలా అనుకూలం ఉంది. ఇక్కడ అలా కాదు.
సింహరూపంతో నరసింహస్వామి ప్రకాశమయ్యాడు. వనేచర, వన్యమృగము సింహ అంటే. ఇది జలచర మత్స్య కూర్మ. ఇది పురుషాకారంలో మనుష్య సదృశ రూపంలో రామకృష్ణుడు ఉన్నాడు. రకరకాల రూపాల్లో భేదం మనకు మనస్సులు వచ్చేటట్టు కారణాలు కనిపిస్తాయి. విరుద్ధమైనటువంటి ధర్మాలు అక్కడ కనిపిస్తాయి. అందువలన ఇక్కడ భేదశంక వచ్చింది. అక్కడ ఆ భేదశంక రావడానికి వీలు లేదు. అగ్ని అనే పేరు ఒకటే ఉంది. అగ్నిదేవత నియమించే వస్తువులో సమానమైన రూపం ఉంది, అభేదం ఉంది అనేదాన్ని తెలుసుకోవడానికి చాలా అనుకూలం ఉంది. అందువలన దాన్ని దృష్టాంతముగా ఇచ్చి ఆ భగవంతునిలో అభేదాన్ని ప్రతిపాదించడానికి వేదవ్యాస మహర్షులు దీపము యొక్క దృష్టాంతాన్ని మనకు చెప్పినారు అని శాస్త్రంలో మనకంటారు. తేజో వారి మృదాం, వారి సృష్టి. వారి అంటే నీళ్ళు. ఆ నీళ్ళలో ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. సూర్య ఉంటే ఆ సూర్యుని ప్రతిబింబం మనకు నీళ్ళలో కనిపిస్తుంది. ఆ జలమునందు సూర్యబింబము యొక్క ప్రతిబింబం మనం చూస్తాము. ఆ సూర్యబింబమే ఈ ప్రతిబింబం కాదు. ప్రతిబింబము సత్యము. అయితే ఆ పైన ఉన్న సూర్యబింబమే ఈ ప్రతిబింబము కాదు. అది వేరే, ఇది వేరే. అయితే దానికి పోలిక ఉంది, అంతే. అధీనముంది. ఆ సూర్యబింబము చలిస్తే ఈ ప్రతిబింబం కూడా చలిస్తుంది. అలాగే భగవంతుడు వేరే, జీవుడు వేరే. భగవంతుని సాదృశ్యం ఉంది. భగవంతుడు కూడా చేతనుడు, మనం కూడా చేతనులము. సాదృశ్యం ఉంది. అతనికి ఆనందం ఉంది, మనకు ఆనందం ఉంది. అతనికి ఎంత ఉందో అంత లేదు. అయితే ఆనందం అతనికి ఉంది, మనకు ఉంది అని చెప్పడానికి వస్తుంది. అంత కొద్దిగా సాదృశ్యం ఉంది. అందువలన భగవంతుని సాదృశ్యము, భగవంతుని అధీనత్వము, భగవంతునితో భేదము మనకు ఉన్నందువలన మనమందరం ఆ భగవంతునికి ప్రతిబింబములు ఉన్నట్టు. ప్రతిబింబం వలె ఉన్నందుకు జీవుల సృష్టికి వారి సృష్టి ఉన్నట్టు దీనికి మిశ్ర సృష్టి అంటారు. జీవులు స్వరూపంతో నిత్యలు. జీవస్వరూపానికి ఉత్పత్తి లేదు, నాశము లేదు, ఏమీ లేదు. అయితే దేహానికి ఉత్పత్తి ఉంది, ఈ దేహానికి నాశము కూడా ఉంది. అందువలన స్వరూపంతో ఉత్పత్తి లేనివాడైన జీవునికి దేహ సంయోగంతో ఉత్పత్తి వస్తుంది. కావున దీనికి మిశ్ర సృష్టి అంటారు. తరువాత జడ పదార్థముల సృష్టి. ఆ జడ పదార్థములకు స్వరూప సృష్టియే. జడ పదార్థములు స్వరూపంతో ఉన్నాయి, దేహ సంయోగమవుతుంది అని కాదు. మృదాం యథా వినిమయ. మనం మన్ను తీసుకొని దానితో ఒక ఘటాన్ని చేస్తాము అంటే ఆ మన్ను ఘటానికి ఉపాదాన కారణం. ఆ మన్నే ఘటముగా పరిణామం పొందుతుంది. అలా ప్రకృతితో, ప్రకృతి తత్వంతో ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండంలో ఉన్న పదార్థములు, ఇవన్నీ పరమాత్ముడే స్వయంగా సృష్టి చేస్తాడు. ఈ రకంగా త్రివిధమైనటువంటి సృష్టిని చేసే ఆ భగవంతుని స్వరూపాన్ని తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా. ఇలాంటి సృష్టులను చేసే భగవంతునికి ఈ సృష్టిములతో ఏ విధమైన ప్రయోజనం కూడా లేదు. ఏ సృష్టితో కూడా ఏ ప్రయోజనం లేదు. నిస్వార్థంతో, అనుగ్రహ బుద్ధితో మమ్మల్ని ఉద్ధరించాలి అని ఒకే ఒక భావనతో భగవంతుడు ఈ అన్ని సృష్టిములను చేసి మనకు ఉద్ధరిస్తాడు. యత్ర త్రిసర్గో మృషా తేజో వార్యమృతం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సదా నిరస్తకుహకం. ఏ దోషములు కూడా భగవంతునిలో లేవు. ఎక్కువ పనులను చేసేటప్పుడు శ్రమమవుతుంది,
భగవంతునికి శ్రమం లేదు. అనంత పదార్థముల సృష్టి చేసిన ఒక క్షణం కూడా ఆగకుండా నిరంతరముగా సృష్టి చేస్తూ ఉన్న ఆ భగవంతునికి శ్రమం లేదు, ఆలస్యము లేదు, దుఃఖం కలగదు, ఏ విధమైన దోషము కూడా లేదు. ఆనందము, జ్ఞానము, ఉత్సాహము, వీర్యము, శౌర్యము, పరాక్రమం ఇలాంటి గుణములే ఆ భగవంతుని యొక్క దేహము. గుణైక విగ్రహుడు భగవంతుడు తప్పనిస్తే ఒక దోషం కూడా ఆ భగవంతునిలో లేదు. దోషముల పరిహారం కొరకు కూడా ఎవరి సహాయము అనుగ్రహము భగవంతునికి అవసరం లేదు. స్వధాంన తన యొక్క స్వతంత్రమైన శక్తితోనే ఆ భగవంతుడు అనాది కాలంతో నిర్దోషుడై ఉన్నాడు. అలాంటి నిర్దోషుడు, గుణపరిపూర్ణుడు, సమస్తమైనటువంటి జగజ్జన్మాది కారణుడు ఆ భగవంతుని స్వరూపాన్ని మనం ధ్యానిద్దామని సత్యం పరం ధీమహి అని వేదవ్యాస మహర్షులు అంటూ ఉన్నారు. ఆ భగవంతుని విశేషమైన ధ్యానము మనకు మన యోగ్యతానుసారంగా ఎల్లప్పుడూ రాని, దాని వలన మన ఉద్ధారం కాని అని భగవంతునికి ప్రార్థిద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు. కార్యక్రమం